అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు స్పార్క్ అకాడమీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. దీంట్లో మీకు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్ ఏపీలో, తెలంగాణలో వాటి అన్ని డీటెయిల్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇస్తున్నాము. వీడియో లాస్ట్ దాకా చూడండి. బికాస్ ఈ వీడియోలో మనము మీకు తెలిసిందే లాస్ట్ ఫ్యూ డేస్లో మనకి లాస్ట్ 1 వీక్లో ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది ఫ్రమ్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. దాంట్లో ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ అండ్ వేరే చిన్న చిన్న రోల్స్ అన్నింటివి కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి, అవన్నీ అండ్ లాట్ మోర్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ ఇట్ విత్ ఆల్. సో మనం అబ్జర్వ్ చేసామంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2026 వాళ్ళు కంప్లీట్ ఏంటంటే మనకి 7,112 వేకెన్సీస్ అంటే కానిస్టేబుల్ అండ్ ఈక్వలెంట్ వేకెన్సీస్, 275 మనకి సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్. సో టోటల్ మీరు చూసారంటే 7,387 వేకెన్సీస్ ఉన్నాయి వీటివి కంబైన్డ్. సో అప్లికేషన్ డేట్స్ ఇంకా మనకి టైం ఉంది, బట్ వాళ్ళు అప్లై ఎలా చేసుకోవాలి అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇచ్చారు. అదంతా కూడా మీకు సింప్లిఫై చేసి చెప్తాను. సో ఫస్ట్లీ ఏంటంటే ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ, బట్ ఎలిజిబిలిటీ మ్యాటర్స్. సో ఎలిజిబుల్ ఉన్నారా లేదా అండ్ ఫిజికల్ టెస్ట్ అనేవి కూడా జరుగుతాయి అండ్ కరెక్ట్ గా అప్లికేషన్ అనేది కూడా అప్లై చేసుకోవాలి. సో వీళ్ళన్నిటి గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో సమ్మరీగా మనం చూసామంటే ఇప్పుడు ఎస్ఐపిసి గురించి మనం డీటెయిల్ గా మాట్లాడదాము. సో ఇప్పుడు మనము పోలీస్ కానిస్టేబుల్ ది చూసామంటే, మనం పోలీస్ కానిస్టేబుల్ రోల్ ది చూసామంటే వేకెన్సీస్ మనం చూసామంటే 7,112 వేకెన్సీస్ ఉన్నాయి. అదే మనం సబ్ ఇన్స్పెక్టర్ లో చూసామంటే 275 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ ఏంటి? పీసీకి ఇంటర్మీడియట్ ఆర్ 12th పాస్ అయితే చాలు దీంట్లో. అదే సబ్ ఇన్స్పెక్టర్ రోల్ కి మీకు డిగ్రీ ఆర్ ఈక్వలెంట్, దానికి కూడా చాలా కండిషన్స్ అవన్నీ కూడా ఇచ్చారు నోటిఫికేషన్. అవన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను లాస్ట్ చూపిస్తాను. మెయిన్ ఏంటి? పీసీ సివిల్ పోస్ట్, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ పోస్ట్. దీంట్లో 3,697 పోస్ట్ ఉన్నాయి. దీంట్లో కూడా ఏంటి? ఎస్ఐ సివిల్ పోస్ట్, దీంట్లో 148 పోస్ట్ ఉన్నాయి. మీరు పే స్కేల్ చూసారంటే 24,280 నుంచి 72,850 వరకు మీకు శాలరీ ఆఫర్ చేస్తున్నారు, డిపెండింగ్ ఆన్ ది రోల్, మీ పోస్టింగ్ అదంతా కూడా. ఎస్ఐలో చూసారంటే 42,300 నుంచి 1,15,000 వరకు మీకు రావచ్చు ఎస్ఐ పోస్ట్ కి. ఫైనల్ ఎగ్జామినేషన్ ఒక ఆబ్జెక్టివ్ పేపర్ పోలీస్ కానిస్టేబుల్ దానికి. మీకు సబ్ ఇన్స్పెక్టర్ దానికి మీకు 4 పేపర్లు ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, అరిథమెటిక్ ఉంటుంది, జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది అనమాట. బెస్ట్ ఫిట్ ఏంటంటే మాక్సిమం వేకెన్సీస్ ఇంటర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇదేంటంటే ఆఫీసర్ లెవెల్ పోస్ట్ ప్లస్ గ్రాడ్యుయేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో దీనికి మినిమం ఏజ్ క్రైటీరియా అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్తాను సూన్. సో ఇప్పుడు వేకెన్సీ వైజ్ ఆపర్చునిటీ ఎక్కడ ఉందో మనం చూద్దాం. పీసీ సివిల్లో నేను చూసినట్టయితే మీకు 3,697 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ లో మీకు 1,380 ఉన్నాయి వేకెన్సీస్. పీసీఏఆర్ లో మనం చూసామంటే 1,052 ఉన్నాయి. ఫైర్ ఫైటర్ దాంట్లో 751, వాటర్ లో 208, ఎస్ఐఆర్ సిపిఎల్ లో అరౌండ్ 24 ఉన్నాయి. ఇది వేకెన్సీ వైజ్ మనం అబ్జర్వ్ చేసామంటే. సో ఎస్ఐ లెవెల్ మనం చూసామంటే మీకు 148 ఎస్ఐ సివిల్లో ఉన్నాయి. ఎస్పీఎఫ్ ఎస్ఐ లో ఏమో 244 ఉన్నాయి. సో రిమైనింగ్ అన్ని కూడా మీరు దీంట్లో చూడొచ్చు. ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏఆర్ లో 12, ఎస్ఆర్ ఎస్సిపిఎల్ లో 13 అండ్ సో ఆన్ అండ్ సో. ఇప్పుడు పోస్ట్ కోడ్స్ గురించి కూడా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో పోస్ట్ కోడ్ 21, మీరు పీసీ సివిల్ అప్లై చేయాలంటే 21 కోడ్ పోస్ట్. ఇదేంటంటే వేకెన్సీస్ 3,697. పీసీఏఆర్ కి కోడ్ 22, ఇది 1,052. 23 పీసీఎస్ఏఆర్ సిపిఎల్, ఇది 24. దెన్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ 1,380 ఉన్నాయి, ఇది 25. ఫైర్ ఫైటర్ ది అరౌండ్ 751 ఉన్నాయి, ఇది 26. వాటర్ మేల్ 27, ఇది 196. వాటర్ ఫీమేల్ ఇది 28, ఇది 12. సో ఇక్కడ ఏంటంటే ఎస్ఐలో మనం చూసామంటే కోడ్ 11 ఎస్ఐ సివిల్, దీనికి మనకి 148 నోటిఫికేషన్స్ ఉన్నాయి. 12 ఏంటంటే ఆర్ఎస్ఐ ఏఆర్ఐ, దీనికి 14 ఉన్నాయి నోటిఫికేషన్స్. ఆర్ఎస్ఐ ఎస్ఐఆర్ సిపిఎల్ ఏమో 3 ఉన్నాయి నోటిఫికేషన్స్. ఆర్ఎస్ఐ టీజీఎస్పీలో మీకు 12 ఉన్నాయి. ఈ రెండు ఓన్లీ మెన్ అనమాట. సో ఓన్లీ మెన్ ది కూడా నేను పెట్టాను చూడండి. 23, 27 ది ఓన్లీ మేల్, అదే 28 పోస్ట్ ఫీమేల్ ది. అండ్ ఎస్పీఎఫ్ ఎస్ఐది కూడా అరౌండ్ 44.
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అరౌండ్ 39 ఉన్నాయి, డెప్యూటీ జైలర్ మెన్ 14 ఉన్నాయి, డెప్యూటీ జైలర్ విమెన్ 1 ఉంది అనమాట. సో టోటల్ ఇది మీకు స్ప్లిట్ వైజ్, ఎందుకంటే కొన్ని దాంట్లో నేను చెప్పినట్టు కొన్ని దాంట్లో ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్. మీరు ఇక్కడ చూడొచ్చు కోడ్ 13, కోడ్ 14, కోడ్ 18 లో ఓన్లీ మెన్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే కోడ్ 23 యాజ్ వెల్ as కోడ్ 27 అనేది మెన్, కోడ్ 28 అనేది ఫీమేల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే కోడ్ 28 అనేది ఫీమేల్ మన కానిస్టేబుల్ దాంట్లో. అండ్ దీంట్లో ఏంటంటే డెప్యూటీ జైలర్ ఉమెన్ కోడ్ 19 కూడా అనమాట. ఎందుకంటే జెండర్ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ప్రిఫరెన్స్ బ్లాంక్ వదిలేశారంటే మీకు దాని ఇది కూడా మీరు ఎలిజిబుల్ ఉండరు అనమాట. సో ప్రతి ఒక్క దానికి మీరు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మా, ఎందుకంటే ఎలిజిబిలిటీ గురించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో అది నేను చెప్తాను. సో నెక్స్ట్ ఏంటంటే క్వాలిఫికేషన్ ప్లస్ ఏజ్. ఓకే, సో క్రైటీరియా మనం చూద్దాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పీసీ దానికి మీరు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఉంటే చాలు. అదే ఎస్ఐ ఆర్ ఈక్వలెంట్ దానికి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి కంపల్సరీ. అండ్ క్వాలిఫికేషన్ డేట్ యూ షుడ్ హ్యావ్ కమ్, మీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేది 29 జూలై 2026 లోపల కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇది కూడా సేమ్, డిగ్రీ అనేది మీకు 29 జూలై వరకు. బేసిక్ ఏజ్ అనేది 18 నుంచి 22 వరకు ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటంటే 21 నుంచి 25 వరకు ఉండాలి అనమాట ఎస్ఐ దాంట్లో. గవర్నమెంట్ ఎన్హాన్స్మెంట్ +5 ఇయర్స్ ఆఫ్ అప్పర్ ఏజ్. అగైన్ మీ డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ క్రైటీరియా అనేది ఉంది. ఇది కూడా అంతే, +5 ఆఫ్ అప్పర్ ఏజ్. బ్రాడ్ జనరల్ రేంజ్ ఏంటంటే 18 నుంచి 27 వరకు, ఇదేమో 21 నుంచి 30 వరకు. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి 5 year ఎక్స్టెన్షన్ 3 year ఎక్స్టెన్షన్ వస్తుంది డిపెండింగ్ ఆన్ ఇది. సో పోర్టల్ ఏమో మీ ఏజ్ అనేది చెక్ చేయదు, మీరు ఒక్కొక్క దానికి ఏంటంటే చెక్ చేసుకోవాలి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా. సో రాంగ్ ఉంటే మీకు రిజెక్షన్ అనేది డైరెక్ట్ వస్తుంది. పోర్టల్ ఆటోమేటికల్లీ చెప్పదు, పోర్టల్ అందరి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటుంది, తర్వాత మీకు రీఫండ్ అనేది కాదు. సో ఇది మన ఏజ్ గ్రూప్. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది అనేది నేను చెప్తాను మీకు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ కాలేదు, కానీ ఎలా ఉండబోతుందో నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ పోస్ట్లో, సో ఎస్ఐకి సపరేట్, పీసీకి సపరేట్. ఎస్ఐలో ఏమేమి అప్లై చేస్తున్నారు, పీసీకి ఏమేమి అప్లై చేస్తున్నారు. ట్యూషన్ ఫీ అనేది ఆన్లైన్ కట్టాలి, ఐ మీన్ ఆ ఎగ్జామినేషన్ ఫీ ఏదైతే ఉంటుందో అది ఆన్లైన్ కట్టాలి. దాని తర్వాత ఏంటంటే పార్ట్ 1 ఆఫ్ అప్లికేషన్. ఇదేంటంటే 2 parts ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫిల్ చేస్తుంది ఓన్లీ పార్ట్ 1. పార్ట్ 1 ఏంటంటే ఫోటో సిగ్నేచర్ ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట, ఫోటో అండ్ సిగ్నేచర్. సో మీ ఫోటో పెట్టాలి, కింద సైన్ కూడా ఉండాలి అనమాట. సో అది కంపల్సరీ. అది 30 KB నుంచి 100 KB వరకు ఉంటుంది. సో ఫోటో వితౌట్ సిగ్నేచర్ ని రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది దీని తర్వాత మీకు ప్రిలిమ్స్ అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ప్రిలిమ్స్ అనే ఎగ్జామినేషన్ రాశాక మీరు అది క్వాలిఫై అయితేనే మీరు సెకండ్ పార్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి మేడం ఇది. దీని తర్వాత మీరు డైరెక్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారు, ప్రిలిమినరీ టెస్ట్. ఈ ప్రిలిమ్ ఎగ్జామినేషన్ మీరు పాస్ అయితేనే, కట్ ఆఫ్ క్లియర్ చేస్తేనే మీరు సెకండ్ పార్ట్ అప్లై చేయొచ్చు. అక్కడ ఏంటంటే సర్టిఫికేట్స్, ప్రిఫరెన్సెస్ అన్ని కూడా చేస్తారు అనమాట. సో ప్రెస్ రిలీజ్ ద్వారా వాళ్ళు డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. బట్ ఇలా మనకి ప్రాసెస్ ఉంటుంది. సో డాక్యుమెంట్స్, బేసిక్ డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ అవన్నీ చెక్ చేసుకుని రెడీగా ఉండడానికి ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో సెలెక్షన్ ఎలా ఉంటుంది వీటి దాంట్లో? జనరల్లీ ఏంటంటే పార్ట్ 1 అప్లికేషన్ నేను చెప్పినట్టు, దెన్ మీకు ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాన్ని నేను ప్రిలిమ్స్ అంటున్నాను అనమాట. అంటే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మీకు పార్ట్ 2 అప్లికేషన్. ఓన్లీ అది క్వాలిఫై అయితేనే మీకు నోటిఫై చేస్తారు. అప్పుడు మీ పార్ట్ 2 అప్లికేషన్ ఉంటుంది. సైమల్టేనియస్లీ మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫిజికల్ టెస్ట్ లో మీరు రన్నింగ్ చూస్తారు, మీ లాంగ్ జంప్ చూస్తారు, షార్ట్ పుట్ చూస్తారు. దెన్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్ రిటర్న్ టెస్ట్ అగైన్ కొన్ని వాటికి ఏంటంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ప్లస్ మీ ఫిజికల్ 2 స్కోర్స్ తీసుకుంటారు. కొన్ని పోస్ట్కి ఏంటంటే ఓన్లీ మీకు ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిజికల్ పోస్ట్ జస్ట్ క్వాలిఫై, అంటే మినిమం రన్నింగ్ ది యూనో షార్ట్ పుట్ ది లాంగ్ జంప్ ది కొన్ని మినిమం ఉంటుంది క్రైటీరియా. ఆ క్రైటీరియా అయితే యూ విల్ బి గుడ్. దాని తర్వాత ఫైనలీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రిలిమ్స్ ఇస్ ఓన్లీ ది ఫస్ట్ ఫిల్టర్, ఓన్లీ క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్, ఈ స్కోర్ అనేది కంటిన్యూ అవ్వదు. సో మీరు జస్ట్ ప్రిలిమ్స్ ని క్వాలిఫై అయ్యారంటే చాలు. క్వాలిఫై అవ్వగానే మీకు
ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ కూడా ఎక్కువ పోస్ట్ చేస్తుంటే ఒకటే టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో చాలా అప్లై చేసాము, చాలా ఫిజికల్ టెస్ట్ అలా ఉండదు, ఒకటే టెస్ట్ మీకు డిసైడ్ చేస్తుంది. సో దీంట్లో పోస్ట్పోన్మెంట్ అనేది ఏమి ఉండదు, మీరు ఆ ఫిట్ అనేది ఉండాలి. సో మినిమం హైట్, వెయిట్ అదంతా కూడా డీటెయిల్స్ అన్ని పెడతాం మేము. దెన్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఈజ్ ద మెయిన్ మెరిట్ ఫర్ ఆల్ సివిల్ పోస్ట్. సో డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయ్యారంటే మీకు మోస్ట్ ఆఫ్ ది సివిల్ పోస్ట్ అన్ని కూడా ఫైనల్ ఎగ్జామినేషన్. అది ఎప్పుడు ఫిజికల్ టెస్ట్ తర్వాత మీ ఫైనల్ టెస్ట్ రాసాక అప్పుడు ఉంటుంది అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయ్యాక మీకు ఒకవేళ కమిషన్ అయ్యారంటే అప్పుడు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రిలిమినరీ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎస్ఐలో అయినా పీసీలో అయినా. సో ప్రిలిమినరీ టెస్ట్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది ఒక 3 hour టెస్ట్ అమ్మా. 200 questions ఉంటాయి, 200 marks ఉంటాయి, 20% నెగిటివ్ మార్కింగ్. అంటే ఎవ్రీ క్వశ్చన్ కి +1, రాంగ్ ఆన్సర్ కి -0.25 ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటి, అరిథమెటిక్, రీజనింగ్ ప్లస్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, 100 questions ఉంటాయి. జనరల్ స్టడీస్ లో మీకు 100 questions ఉంటాయి. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30% ఆఫ్ ది మార్క్స్ రావాలి, అంటే 60 marks రావాలి. ఇది ఆఫ్లైన్ పేపరే. సో 60 is qualifying ఫర్ జనరల్ కేటగిరీ. ఓబీసీ స్టూడెంట్స్ వాళ్ళకేమో 25% ఆఫ్ ది మార్క్స్, అంటే 50 is the qualifying mark. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 40 marks is the qualifying mark. సో ఇది క్వాలిఫై అయితేనే మీరు ఫిజికల్ టెస్ట్ అనేది ఇవ్వగలుగుతారు అనమాట. దెన్ ఫిజికల్ టెస్ట్ ఎంత ఉండాలి, హైట్, వెయిట్ అదంతా కూడా మనం చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే హైట్ మినిమం వీటిలో 167.6 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. విమెన్ ఏమో 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ యాజ్ పర్ కేటగిరీ రూల్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉండాలి అనమాట. రన్నింగ్ 1600 meter రన్ ఉంటుంది మీకు, ఆల్మోస్ట్ 1.6 kilometers రన్ విత్ ఇన్ 7 minutes 15 seconds. 7 minutes 15 seconds లో మీరు 1.5 kilometer రన్ చేయగలగాలి. దెన్ విమెన్ ఏమో 800 meters విత్ ఇన్ 5 minutes 20 seconds ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఏమో 1600 meters విత్ 9 minutes 30 seconds ఉంటుంది. ఇది రన్. దెన్ మీరు చూస్తున్నారు హైట్ అనేవి కూడా క్రైటీరియా మొత్తం చెప్పాము. దెన్ అగైన్ హైట్ రిలాక్సేషన్, అగైన్ ఎస్టీ క్యాండిడేట్స్ కి, సర్వీస్ మెన్ కి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. 167 160 ఉంటుంది, 152 150 ఉంటుంది విమెన్ లో. సో రూల్స్ బట్టి లాంగ్ జంప్ మీరు 4 meter లాంగ్ జంప్ చేయగలగాలి. ఇది వేరే మినిమం. కొన్ని పోస్ట్ కి ఏంటంటే సివిల్ కాకుండా వేరే పోస్ట్ కి మీరు ఎంత ఎక్కువ డిస్టెన్స్ రన్ చేసి, ఎంత షార్ట్ టైంలో చేసి, ఎంత ఎక్కువ డిస్టెన్స్ మీరు లాంగ్ జంప్ లో, షార్ట్ పుట్ లో కవర్ చేస్తే మీకు ఎక్స్ట్రా మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. దెన్ అగైన్ విమెన్ లో 2.5 meters, ఎక్స్ సర్వీస్ మెన్ 3.5 meters. షార్ట్ పుట్ మీరు 6 meter త్రో చేయగలగాలి విత్ 7.26. ఆ షార్ట్ పుట్ బాల్ అనేది మీకు 7.26 బాల్ ఉంటుంది, మీరు 6 meter త్రో చేయాలి. ఇది 4 meter విత్ 4 kg విమెన్ కి. ఏంటంటే వీళ్ళకి 6 meter విత్ కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ కి. సో సివిల్ పోస్ట్ లో నేను చెప్పినట్టు ఓన్లీ క్వాలిఫైయింగ్ అనమాట రన్. సో ఏఆర్, టీజీఎస్పీ, ఎస్పీఎఫ్ స్ట్రీమ్ కి రన్ మార్క్స్ కెన్ బి విల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ది మెరిట్. సో నేను చెప్పినట్టు. నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్. పీసీ ఎగ్జామినేషన్ చాలా సింపుల్. సో మీరు ప్రిలిమినరీ టెస్ట్ రాశారు, క్వాలిఫై అయ్యారు. ఫిజికల్ టెస్ట్ అన్ని రన్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అన్ని క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత మీకు ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫైనల్ రిటర్న్ టెస్ట్ లో ఏంటంటే పీసీ, సివిల్, ఫైర్, వాటర్ కి మీకు 200 marks ఉంటాయి. పీసీది వెరీ వెరీ సింపుల్. ఇదేంటంటే అగైన్ ఆబ్జెక్టివ్ ఓఎంఆర్, అగైన్ సేమ్ 3 hours. సో ఫైనల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% ఆఫ్ ది స్కోర్ రావాలి, అంటే 80 రావాలి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి. వీళ్ళకి ఏంటంటే 70 రావాలి ఓబీసీ స్టూడెంట్స్ కి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి 60 రావాలి. ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్. దాని తర్వాత ఓపెనింగ్స్ బట్టి మీకు మెరిట్ లిస్ట్ ఇచ్చి దాని తర్వాత మీకు కౌన్సిలింగ్ లాగా జరుగుతుంది అనమాట. అంటే మీ ప్రిఫరెన్స్ దాన్ని బట్టి, సింప్లీ స్పీకింగ్. కానీ ఎస్ఐ మీరు చూసారంటే మీకు నేను చెప్పినట్టు 1 2 3 4 పేపర్లు ఉంటాయి. సో ఇంగ్లీష్ ఈజ్ అగైన్ క్వాలిఫైయింగ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది. తెలుగులో కూడా క్వాలిఫైయింగ్, డిస్క్రిప్టివ్, అంటే మీరు ఎస్ఏ రాయగలగాలి, రిపోర్ట్ రైటింగ్ రాయగలగాలి ఇంగ్లీష్లో, తెలుగులో ఆర్ ఉర్దూలో. అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఇస్ అ మెరిట్ పేపర్, జనరల్ స్టడీస్ ఇస్ అ మెరిట్ పేపర్. ఇవన్నీ కలిపి మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది అనమాట. దెన్ ఫైనల్ మెరిట్ వేర్ మార్క్స్ ఆర్ యాడెడ్. సో ఇప్పుడు మేజర్ డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. సో పీసీ, సివిల్, ఫైటర్, వార్డర్కి ఏంటంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ మీకు సెలెక్షన్. అంటే మీ ఫిజికల్ టెస్ట్ జస్ట్ క్వాలిఫై అయితే చాలు. పీసీఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ నార్మలైజ్డ్ రన్ మార్క్స్. అంటే నేను చెప్పా కదా రన్ స్కోర్ కూడా తీసుకుంటారు దీంట్లో.
ఎస్ఐ సివిల్, ఎస్ఐ4 డెప్యూటీ జైలర్ ఏంటంటే డైరెక్ట్ అరిథమెటిక్ జనరల్ స్టడీస్ పేపర్ మెరిట్ బట్టి ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగు జస్ట్ క్వాలిఫై అయితే చాలు, కానీ ఎక్కువ మార్క్స్ మీకు అరిథమెటిక్ అండ్ జనరల్ స్టడీస్ లో వచ్చి ఉండాలి. అదే ఆర్ఎస్ఐఆర్, టీజీఎస్పీ, ఎస్పీఎఫ్ఎస్ఐ ఏంటంటే ఎస్ఐ మెరిట్ పేపర్స్ అండ్ రన్ రెండు కూడా కంపల్సరీ అనమాట. సో ఫాస్టర్ రన్ ఉంటే బెటర్ ర్యాంక్ వస్తుంది ఫర్ దీస్. సో రన్ ఉన్న వాటిల్లో ఈ పోస్ట్ కి ఫాస్ట్ గా ఉంటే బెటర్. నెక్స్ట్ సో ఏరియా క్యాడర్ బేస్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ వాళ్ళు ఇస్తారు పీసీ నోటిఫికేషన్. ఎస్ఐ నోటిఫికేషన్ జోన్ కంటింజెంట్ జోన్ వాళ్ళు ఇస్తారు. లోకల్ షేర్ 95% ఫర్ మెనీ క్యాడర్స్, 95% ఫర్ లోకల్ పోస్ట్. ప్రూఫ్ ఏం చేయాలి? మీ బోనఫైడ్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్ పెట్టాలి. రిజర్వేషన్ బెనిఫిట్స్ తెలంగాణ లోకల్ వ్యాలిడ్ తెలంగాణ సర్టిఫికేట్స్ పెడితే మీకు ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయి అన్నమాట. నా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఐపిసి. రెండింటికి ఏంటంటే ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఫర్ పీసీ, డిగ్రీ ప్రొవిజనల్ ఫర్ ఎస్ఐ, క్లాస్ 1 to 7 బోనఫైడ్, రెసిడెంట్ సర్టిఫికేట్, ఫోటో సిగ్నేచర్. నేను చెప్పినట్టు ఫోటో కిందనే సిగ్నేచర్ అనేది ఉండాలి, ఇది కంపల్సరీ. దెన్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్సీ గ్రూప్ 1 to 3, నాన్ క్రీమీ లేయర్ది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళది, స్పెషల్ కేటగిరీది. అండ్ ఫైర్ పోస్ట్ కి మీకు లైసెన్స్ ఫర్ లైట్ మోటార్ వెహికల్ అంటే 2-wheeler లైసెన్స్ కంపల్సరీ ఉండాలి ఎవరైతే ఫైర్ పోస్ట్ అప్లై చేసుకున్నారు. సో ఫ్రెష్ సర్టిఫికేట్ మ్యాటర్స్, నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ వాళ్ళది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళది, ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ April 1st అంటే లేటెస్ట్ వి అన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు పెట్టుకుని రెడీగా ఉండాలి. అగైన్ వీటిల్లో ఏంటి, ఇది మీకు ఫస్ట్ ఫేజ్ లో మీకు ఇదంతా ఉంటే దెన్ దాని తర్వాత మీకు వేరే సర్టిఫికేట్స్ అన్ని కూడా అడుగుతారు. కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారు అప్లై చేస్తున్నప్పుడు? నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ ఓపెన్ అనుకుంటారు, ఇది ఓన్లీ నోటిఫికేషన్. అంటే మీకు జస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకుని టెస్ట్స్ కి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని నోటిఫికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. పేయింగ్ ది ఫీ బట్ నాట్ ప్రెసింగ్ ది ఫైనల్ సబ్మిట్ బటన్. చాలా మంది ఏంటి అప్లికేషన్ ఓపెన్ అయ్యాక ఫీజు పే చేస్తారు కానీ సబ్మిట్ చేయరు. రాంగ్ డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, లోకల్ స్టేటస్ అంటే ఫామ్ లో చాలా మంది మిస్టేక్స్ చేస్తారు, అది చేయకూడదు. ఓల్డ్ ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ నేను చెప్పినట్టు లేటెస్ట్ ఉండాలి, 1st April తర్వాత ఉండాలి. బ్లాంక్ పోస్ట్ ఆర్ యూనిట్ ప్రిఫరెన్సెస్, మీరు యాజ్ మెనీ పోస్ట్ as పాసిబుల్ అప్లై చేయొచ్చు. మీరు రెండింటికి ఎలిజిబుల్ అంటే ఎస్ఐపిసి రెండు పెట్టండి. ఇగ్నోరింగ్ హైట్ అండ్ మెడికల్ ఇష్యూస్ అంటిల్ లేట్ అంటే చాలా మందికి ఏంటి డిసెబిలిటీస్, డిస్ఫార్మిటీస్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నప్పుడు మీరు అప్లై చేయలేరు వీటికి. అప్లోడింగ్ ఫోటో వితౌట్ సిగ్నేచర్, మిస్సింగ్ ది ఫిజికల్ టెస్ట్ డేట్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేదు సో ఫిజికల్ టెస్ట్ చేయలేదు తర్వాత పోస్ట్పోన్ అంటే ఇవ్వచ్చు. సో చాలా స్లోగా ఫిల్ చేయాలి, క్యాజువల్గా ఫిల్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలమ్మా మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మటుకు ఇప్పుడు మొత్తం పీసీ పోస్ట్, రన్నింగ్ అండ్ జనరల్ స్టడీస్ కూడా మీరు ఫోకస్ అనేది చేయాలి, ఎందుకంటే రన్నింగ్ మీ చాలా స్టీప్ క్రైటీరియా. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఏమో ఎస్ఐపిసి రెండు మీరు ఏజ్ లిమిట్ ఉంటే రెండింటికి అప్లై చేసుకోవాలి. వీక్ ఇన్ లాంగ్వేజ్ రైటింగ్ ఉంటే మీరు పీసీది ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజియర్, కానీ ఇంగ్లీష్ తెలుగు ఎస్ఐ దాంట్లో మీరు రిపోర్ట్ రాయాలి. సో అది కూడా ఎగ్జామ్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఇంగ్లీష్లో తెలుగులో 2 పేపర్స్ ఉంటాయి. మంచి రన్నర్ మీరు అంటే ఏఆర్, ఎస్పీఎఫ్, టీజీఎస్పీ స్ట్రీమ్స్ కూడా అప్లై చేయండి. నాట్ షూర్ అబౌట్ ది లోకల్ స్టేటస్, ఒకవేళ మీరు షూర్ లేరంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా 1st నుంచి 7th వరకు ప్రతి ఒక్క బోనఫైడ్ సర్టిఫికేట్ అన్ని చేయాలి. ఫైర్ పోస్ట్ వాళ్ళు మీరు ఒకవేళ 2-wheeler లైసెన్స్ లేకపోతే ఇమీడియట్లీ తీసుకోండి. సో ప్రిపరేషన్ ప్రయారిటీ ఫస్ట్ ఇప్పుడు ప్రిలిమ్స్, డైలీ రన్నింగ్, డాక్యుమెంట్ రెడీనెస్ వీటి మీదనే ఫోకస్ అనేది ఉండాలన్నమాట. సో ఫైనల్ టేక్ ఏంటంటే ఈ 7,387 రెలవెంట్ వేకెన్సీస్ చాలా మంచి ఛాన్స్, కానీ ఏంటంటే మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయండి. సో క్విక్ సమ్మరీ చూసామంటే పీసీ పోస్ట్ 7,112, ఎస్ఐ పోస్ట్ 275, 200 మార్క్స్ ప్రిలిమ్స్ నేను చెప్పిన కట్ ఆఫ్ క్లియర్ చేసి ఈ ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అవ్వండి, దెన్ ఫైనల్ చేయండి, యూ విల్ బి ఇన్ అ గుడ్ పొజిషన్. సో అఫీషియల్ ప్రెస్ రిలీజ్ లో అన్ని డేట్స్ అవన్నీ కూడా మనకి ఇస్తారనమాట. ఇదమ్మా మన ఎస్ఐపిసి డీటెయిల్ నోటిఫికేషన్. దీనికోసం కూడా మేము బ్యాచ్ వీఆర్ స్టార్టింగ్ రియలీ సూన్. ఒకవేళ మన వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అవ్వకపోతే ఫస్ట్ లింక్ ఉంది, అది క్లిక్ చేయండి, యూ కెన్ జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎస్ఐపిసి ఎగ్జామినేషన్.
అన్ని అప్డేట్స్ కోసము స్పార్క్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పేజ్ ని సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. నమస్తే.